భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. వికారాబాద్ బీజేఆర్ చౌరస్తాలో జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంజలి ఘటించారు. సామాజిక న్యాయం కోసం బాబు జగజీవన్ రామ్ కృషి ఆదర్శనీయమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అని ఆయన కొనియాడారు. సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలోనే ఇప్పటికీ బీజేపీ నడుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి మున్సిపల్ వార్డు కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగజీవన్ రామ్ గారు. వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. బడుగు బలైన వర్గాల నాయకుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ రామ్ గారి చూపినటువంటి మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేడు కూడా పనిచేస్తూ ఉంది. జిల్లాల వ్యాప్తంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద జగజీవన్ రామ్ విగ్రహానికి మంత్రి దామోదర రాజనరసింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు జగజీవన్ రామ్కి అంజలి ఘటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మాజీ ఉప ప్రధాని జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్లో ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన జగజీవన్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్లో కూడా జగజీవన్ రామ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.